ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మొదట స్పందించిన స్థానికులు వారిని బయటకు తీయడం ఇబ్బందిగా మారడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. గాయపడిన వారిని నందిగామ, విజయవాడ పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. కొందరికి తలకు గాయాలయ్యాయి, మరికొందరికి కాళ్ళు, చేతులకు దెబ్బలు తగిలాయి. ఇంకొందరు ఇంకా షాక్లోనే ఉన్నారు. చావు అంచులకు వెళ్ళొచ్చిన వారు ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. బస్సు ప్రమాదానికి సంబంధించి తాజా వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, బస్సు బయటకు తీసినట్లుగా తెలుస్తోంది. గాయపడ్డ వారి పరిస్థితి ఎట్లా ఉంది? మృతుల వివరాలు తెలిసాయి? ఎక్కడెక్కడి వారు, ఎక్కడి నుంచి ఎటు ప్రయాణిస్తున్నారనే విషయాలు. చక్రి, ప్రమాద ఘటనకు సంబంధించి అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్స అందడంతో పాటుగా ఇతర రాష్ట్రానికి చెందినటువంటి ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు కూడా బాధితులు ఉన్నారు. ఇటు శ్రీకాకుళం నుంచి ఒరిస్సా వరకు కూడా బాధితులు ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరికీ కూడా నష్టపరిహారం వ్యవహారం మీద కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన చేసింది. మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు చూసుకుంటే కనుక సంఘటన స్థలంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ పొద్దున్నుంచి దాదాపు 5 గంటల పాటు కష్టపడిన తర్వాత 2 కలవట్ల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం నుంచి బస్సును బయటకు తీశారు. అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించారు. ఇంకోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి వారందరూ కూడా ప్రస్తుతం ఇంకా కోలుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్పి సీఎం చంద్రబాబు కూడా ఆదేశించినటువంటి నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో పాటుగా మంత్రి రావెల కిషోర్ బాబు కూడా బాధితులను పరామర్శించారు. జిల్లా కలెక్టర్ కూడా ప్రత్యేకంగా ఈ ప్రమాద ఘటనలో గాయపడినటువంటి వారికి మెరుగైన చికిత్స అందించేందుకు అటు ఆసుపత్రికి, ఇటు సంఘటన స్థలంలో కూడా పర్యటించారు. ఇంకోవైపు ఏపీ డీజీపీ కూడా తో పాటు రాష్ట్ర రవాణా శాఖకు సంబంధించినటువంటి కమిషనర్ కూడా సుబ్రహ్మణ్యం కూడా స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని పరిశీలించి అధ్యయనం చేసినటువంటి పరిస్థితి. ఇంకోవైపు చూస్తే కనుక ప్రధానంగా జాతీయ రహదారి మీద జరిగినటువంటి ప్రమాదానికి ప్రధానమైనటువంటి మలుపు ఉండటం, అదే మలుపులో అతివేగంగా వాహనాన్ని నడపడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పి అధికారులు అంచనా వేశారు. ఇంకోవైపు డ్రైవర్ నిద్రమత్తులో కూడా ఉండటం, ఇంకోవైపు వేగం, ఇంకోవైపు జాతీయ రహదారి మీద ఉన్నటువంటి మలుపు, ఈ 3 వెరసి ఈ ప్రమాదం జరిగిందని చెప్పి అధికారులు ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారించారు. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా జరిగినటువంటి సంఘటన మీద నివేదిక ఇవ్వాలని చెప్పి జిల్లా కలెక్టర్ను ఆదేశించినటువంటి పరిస్థితి. ఇంకోవైపు ప్రమాదానికి కారణమైనటువంటి బస్సు ప్రధానంగా జేసీ సోదరులకు సంబంధించినటువంటి బస్సు కావడంతో ఈ వ్యవహారం మీద కొంత రాజకీయంగా కూడా వివాదం చెలరేగేటటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో సంఘటనా స్థలానికి ప్రతిపక్ష నేత జగన్ కూడా సంఘటనా స్థలానికి వస్తున్నారు. అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళి క్షతగాతులను పరామర్శించడం, పోస్ట్ మార్టంలో జరుగుతున్నటువంటి మృతదేహాలను కూడా జగన్ పరామర్శిస్తారు. అయితే ప్రమాదంలో గాయపడినటువంటి వాళ్ళు కూడా డ్రైవర్ది పూర్తిగా నిర్లక్ష్యం అని చెప్పి చెప్తున్నారు. ఇంకోవైపు బస్సును కూడా అతివేగంగా నడుపుతున్నటువంటి కారణంగానే ప్రమాదం జరిగిందని చెప్పి క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఇంకోవైపు చూస్తే కనుక ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం మీద ఇప్పటికే పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది. జాతీయ రహదారుల వెంట ఉన్నటువంటి పరిస్థితులు ఇంకా మెరుగు చేయాల్సినటువంటి అవసరం ఉంది. రోడ్లు అయితే విస్తారంగా వేశారు, 4 లైన్లు 6 లైన్లు వేస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఏ ప్రాంతంలో ఎటువంటి మలుపు ఉంది, ఎక్కడ ఎంత వేగంగా వెళ్ళాలి, ఈ వేగాన్ని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యల మీద మాత్రం ఇంతవరకు కూడా సరైనటువంటి అధ్యయనం జరగనటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో కూడా అనేకమైనటువంటి ప్రమాదాలు జరిగినాయి. ఆ ప్రమాదాల నుంచి ఎటువంటి గుణపాఠం నేర్చుకోవట్లేదు. అయినప్పటికీ కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి, మృతుల సంఖ్య పెరుగుతుంది, క్షతగాతుల సంఖ్య పెరుగుతుంది. ప్రభుత్వం పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపరిహారాన్ని అయితే చెల్లిస్తున్నారు. కానీ భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా మాత్రం చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రమాద ఘటన మీద ఇప్పటికే అధికారులు కూడా విచారణ చేపట్టినటువంటి నేపథ్యంలో ప్రమాద ఘటనకి వేగం ప్రధాన కారణంగా తెలిసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అధ్యయనం చేయడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నుంచి బయటకు వచ్చేందుకు, ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు రోడ్డు సేఫ్టీకి సంబంధించినటువంటి అంశం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని చెప్పి కూడా అధికారులు నిర్ణయించారు. చక్రి.
ప్రభాకర్.